హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 3 లో టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ డేటా కమ్యూనికేషన్? ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ మీడియా యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రొడక్షన్ చూసుకుందాం. ఇక్కడ కమ్యూనికేషన్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నమాట. ఏంటి కమ్యూనికేషన్ అనేది మోడర్న్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కి బ్యాక్ బోన్ అన్నమాట. ఓకే, డేటా కమ్యూనికేషన్ ఎనేబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద డివైసెస్ ఫార్మింగ్ ద బేసిస్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ ద ఇంటర్నెట్. ఏంటి మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోసము ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి డివైసెస్ మధ్య మనకి ఇది కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని మనకు ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అట్లా ఇక్కడ వాట్ ఈస్ డేటా కమ్యూనికేషన్? డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి? Data communication is the process of transmitting data between the two or more devices through a communication medium. కమ్యూనికేషన్ మీడియం ద్వారా ఒకటికి లేదా రెండు లేదా ఎక్కువ డివైసెస్ కమ్యూనికేషన్ చేసుకుంటే ట్రాన్స్మిటింగ్ డాటా చేసుకుంటే డాటా అనేది ట్రాన్స్మిషన్ చేసుకుంటే దాన్ని డాటా కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటారు. ఆ ప్రాసెస్ ని డాటా కమ్యూనికేషన్ అంటారు. ఏంటి? టూ ఆర్ మోర్ డివైసెస్ త్రూ కమ్యూనికేషన్ మీడియం, దాని ద్వారా ట్రాన్స్మిటింగ్ డాటా చేసుకుంటే డాటా కమ్యూనికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు. దాన్ని డాటా కమ్యూనికేషన్ అని చెప్పేసి కూడా అంటారు. అట్లా ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలయబుల్ అండ్ ఎఫిషియెంట్ మ్యాటర్. ఏంటి ఏంటి ఎక్స్చేంజ్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ని రిలయబుల్ అండ్ ఎఫిషియెంట్ మేనర్ లో జరుగుతుంది అనమాట. ఓకే, డాటా అనేది ఒక మంచి ఎఫిషియెంట్ మేనర్ లో రిలయబుల్ మేనర్ లో జరుగుతుంది. అట్లా నెక్స్ట్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ డాటా కమ్యూనికేషన్. ఏంటి దీంట్లో సెండర్ ఏం చేస్తారు? డివైస్ దట్ సెండ్స్ ద డాటా. ఏంటి ఒక డివైస్ నుంచి డాటా అనేది సెండ్ చేస్తారు. రిసీవర్ ఏం చేస్తాడు? డివైస్ దట్ రిసీవ్స్ ద డాటా. ఏంటి ఒక డివైస్ అనేది రిసీవ్స్ ద డాటా, డాటా అనేది రిసీవ్ చేసుకుంటది. అట్లా థర్డ్ వన్ ఏంటి? మెసేజ్ ద ఇన్ఫర్మేషన్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్. మెసేజ్ అంటే ఏంటి? ఏదైతే మ్యాటర్ పంపిస్తున్నామో దాన్ని మెసేజ్ అంటారు. తర్వాత ఏంటి? ట్రాన్స్మిషన్ మీడియం ద పాత్ త్రూ విచ్ డాటా ట్రావెల్స్. ఏదైతే మన మెసేజ్ అనేది ట్రావెల్ చేస్తుందో, మన డాటా అనేది ట్రావెల్ చేస్తుందో దాన్ని ట్రాన్స్మిషన్ మీడియం అని చెప్పేసి అంటారు. ట్రాన్స్మిషన్ మీడియం అని చెప్పేసి అంటారు. ప్రోటోకాల్ అంటే ఏంటి? రూల్స్ దట్ గవర్న్ కమ్యూనికేషన్. రూల్స్ దట్ గవర్న్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే టీసీపీ, ఐపీ అట్లనమాట. ఓకే, అదే తర్వాత టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా చూసుకుంటే ఏంటి? ట్రాన్స్మిషన్ మీడియా ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ మేజర్ కేటగిరీస్. అదేంది? గైడెడ్ మీడియా, అన్గైడెడ్ మీడియా. గైడెడ్ మీడియా అంటే చూసుకుందాం. గైడెడ్ మీడియా అనేది వైర్డ్ మీడియా అనమాట. ఇన్ గైడెడ్ మీడియా డాటా ట్రావెల్స్ త్రూ ఫిజికల్ కేబుల్స్. ఫిజికల్ కేబుల్స్ ద్వారా డాటా అనేది ట్రావెల్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. అట్లా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ట్విస్టెడ్ పేర్ కేబుల్. ఏంటి? ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్ టూ ట్విస్టెడ్ కాపర్ వైర్స్ ఉంటాయి. దీంట్లో ట్విస్టెడ్ పేర్ కేబుల్లో టూ కాపర్ వైర్స్ ఉంటాయి అనమాట. ఏంది? ట్విస్టెడ్ గా ఉంటాయి. అట్లా లో కాస్ట్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ల్యాన్స్. ఏంటి? లో కాస్ట్ ఉంటది, అలాగే వైడ్లీ యూజ్డ్ ఇన్ ల్యాన్స్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్ లో ఇవి బాగా యూజ్ చేస్తారు. లిమిటెడ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. స్పీడ్ అనేది డిస్టెన్స్ అనేది లిమిటెడ్ గా ఉంటది. ఓకే, నెక్స్ట్ కాక్సియల్ కేబుల్ అంటే ఇద్దాం. ఏంటి? హ్యాస్ బెటర్ షీల్డింగ్ అండ్ దెన్ ట్విస్టెడ్ పేర్. యాజ్ బెటర్ షీల్డింగ్ దెన్ ట్విస్టెడ్ పేర్. ట్విస్టెడ్ పేర్ కన్నా బెటర్ షీల్డింగ్ ఉంటుంది అనమాట. మంచి ప్రొటెక్షన్ ఉంటుంది ఈ కేబుల్ కి. ఏం చేస్తారు? ఇది టీవీకి, బ్రాడ్బ్యాండ్ కి ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత ఏంటి? మోడరేట్ స్పీడ్ అండ్ రిలయబిలిటీ. కొద్దిగా మీడియం స్పీడ్ ఉంటుందంట, అలాగే రిలయబిలిటీ అనేది మంచిగా ఉంటుంది అనమాట. అట్లా నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఆప్టికల్ ఫైబర్ దేనికి యూజ్ చేస్తారు? మనకు సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి కదా, దానికోసము ఏదైతే సిగ్నల్స్ పంపించడానికి దానికి ఆప్టికల్ ఫైబర్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి, యూజెస్ లైట్ సిగ్నల్స్ ఫర్ ద ట్రాన్స్మిషన్. యూజెస్ లైట్ సిగ్నల్స్ ఫర్ ట్రాన్స్మిషన్. ఏంటి? లైట్ సిగ్నల్స్ ని యూజ్ చేస్తారనమాట ట్రాన్స్మిషన్ కోసం. ఇక్కడ ఏంటి? వెరీ హై స్పీడ్ అండ్ లార్జ్ బ్యాండ్ విడ్త్. ఏంటి? స్పీడ్ గా ఉంటది, అలాగే బ్యాండ్ విడ్త్ అనేది లార్జ్ గా ఉంటది. తర్వాత ఏంటి? హై సెక్యూర్ అండ్ సూటబుల్ ఫర్ ద లాంగ్ డిస్టెన్సెస్. సెక్యూర్ గా ఉంటది, ఎక్కువ హై సెక్యూర్ గా ఉంటది, అలాగే లాంగ్ డిస్టెన్స్ కి ఇది సూటబుల్ అనమాట. తర్వాత ఏంటి? అన్గైడెడ్ మీడియా. అన్గైడెడ్ మీడియా ఏంటి? వైర్లెస్ మీడియా అని చెప్పేసి అంటారు. అన్గైడెడ్ మీడియాని వైర్లెస్ మీడియా అని చెప్పేసి కూడా అంటారు. ఇన్ అన్గైడెడ్ మీడియా డాటా ట్రావెల్స్ త్రూ ఎయిర్ అండ్ స్పేస్. త్రూ ఎయిర్ అండ్ స్పేస్ ద్వారా డాటా అనేది ట్రావెల్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ ఏంది? యూజ్డ్ ఇన్ వైఫై అండ్ బ్రాడ్కాస్టింగ్. దేంట్లో యూజ్ చేస్తారు? వైఫైలో, బ్రాడ్కాస్టింగ్ లో యూజ్ చేస్తారు అనమాట. రేడియో వేవ్స్ కవర్స్ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాస్. లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాస్ ని కవర్ చేస్తుంది. మైక్రోవేవ్స్ చూసుకుందాం. యూజ్డ్ ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ మొబైల్ నెట్వర్క్స్. శాటిలైట్ కమ్యూనికేషన్ లో, మొబైల్ నెట్వర్క్ లో యూజ్ చేస్తారనమాట మైక్రోవేవ్స్. ఓకే, హై బ్యాండ్ విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ చూసుకుంటే ఏంటి? యూజ్డ్ ఫర్ ద షార్టెస్ట్ రేంజ్ కమ్యూనికేషన్. చిన్న షార్టెస్ట్ కమ్యూనికేషన్స్ కి లైక్ దగ్గర షార్ట్ రేంజ్ ఉండడానికి ఇక షార్ట్ రేంజ్ కి ఈ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఈ ఇన్ఫ్రారెడ్ అనేది షార్ట్ రేంజ్ కోసమే యూజ్ చేస్తారు. తర్వాత ఏంటి?
రిక్వైర్స్ లైన్ ఆఫ్ సైట్ ట్రాన్స్మిషన్. ఏంటి దీనికి లైన్ ఆఫ్ సైట్ అనేది కావాలన్నమాట ట్రాన్స్మిషన్ కోసం. ఓకే. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. ఆర్కిటెక్చర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ చూసుకుంటే ఏంటి? ద వరల్డ్ వైడ్ వెబ్ వర్క్స్ ఆన్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఏంటి ఇక్కడ కాంపోనెంట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్లయింట్ అన్నమాట. క్లయింట్ ఏం చేస్తాడు? యూజర్స్ కంప్యూటర్ ఆర్ బ్రౌజర్. ఇదేంటి? క్లయింట్ అంటే యూజర్ కంప్యూటర్ అన్న బ్రౌజర్ అన్నమాట. ఏం చేస్తది? రిక్వెస్ట్ చేస్తదన్నమాట. వెబ్ బ్రౌజర్స్‌కి, వెబ్ రిసోర్సెస్‌కి రిక్వెస్ట్ పంపిస్తదన్నమాట. నెక్స్ట్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ వచ్చేసి ఏం చేస్తది? స్టోర్ వెబ్ పేజెస్ అండ్ అప్లికేషన్స్. ఏం చేస్తది? వెబ్ పేజెస్‌ని, అప్లికేషన్‌ని స్టోర్ చేస్తదన్నమాట. తర్వాత ఏంటి? ప్రాసెసెస్ క్లయింట్ రిక్వెస్ట్ అండ్ సెండ్ రెస్పాన్సెస్. ఏం చేస్తది? క్లయింట్ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేసి రెస్పాన్సెస్‌ని పంపిస్తదన్నమాట. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ ఏం చేస్తది? సాఫ్ట్‌వేర్ యూజ్డ్ టు యాక్సెస్ వెబ్‌సైట్స్. ఇది వచ్చేసి ఏం చేస్తది? వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తారన్నమాట వెబ్ బ్రౌజర్. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తది? ఇంటర్ప్రెట్ హెచ్‌టీఎంఎల్ అండ్ డిస్‌ప్లే కంటెంట్. ఏంటి? హెచ్‌టీఎంఎల్‌ని ఇంటర్ప్రెట్ చేసుకొని కంటెంట్ అనేది డిస్‌ప్లే చేస్తదన్నమాట. అట్లా. నెక్స్ట్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి? యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఏం చేస్తది? అడ్రెస్ ఆఫ్ ఏ వెబ్ రిసోర్స్ అన్నమాట. ఒక వెబ్ రిసోర్స్‌ది అడ్రెస్ అన్నమాట యూఆర్ఎల్ అంటే. అట్లా. నెక్స్ట్ హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్ అన్నమాట ఇవి. ఓకే. కమ్యూనికేషన్ ప్రోటోకాల్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. ఇది ఒక ప్రోటోకాల్ అన్నమాట. క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో ఈ ప్రోటోకాల్ లాగా పనిచేస్తాయన్నమాట. తర్వాత ఏంటి? హెచ్‌టిటిపిఎస్ ఏంటి? సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తారన్నమాట. అట్లా. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ ఎంటర్స్ యూఆర్ఎల్ ఇన్ ద బ్రౌజర్. ఫస్ట్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తారు బ్రౌజర్‌లో. తర్వాత ఏంటి? బ్రౌజర్ సెండ్స్ ఏ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ టు ద వెబ్ బ్రౌజర్. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది పంపిస్తారన్నమాట వెబ్ బ్రౌజర్‌కి. బ్రౌజర్ అనేది. ఓకే. నెక్స్ట్ సర్వర్ ప్రాసెస్ రిక్వెస్ట్. ఏం చేస్తది? సర్వర్ అనేది ప్రాసెస్ చేస్తదన్నమాట రిక్వెస్ట్‌ని. తర్వాత ఏం చేస్తది? సర్వర్ సెండ్ రెస్పాన్స్. రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తది వెబ్ పేజ్ లాగా. ఓకే. నెక్స్ట్ బ్రౌజర్ డిస్‌ప్లే ద కంటెంట్. బ్రౌజర్ ఏం చేస్తది? కంటెంట్‌ని డిస్‌ప్లే చేస్తది. అట్లా. కంక్లూజన్ చూసుకుంటే డాటా కమ్యూనికేషన్ ఎనేబుల్స్ కనెక్టివిటీ వైల్ ట్రాన్స్మిషన్ మీడియా ప్రొవైడ్స్ ద పాత్‌వే ఫర్ ద డాటా ట్రాన్స్‌ఫర్. ఏం చేస్తది? డాటా కమ్యూనికేషన్ అనేది కనెక్టివిటీని ఎనేబుల్ చేస్తది. ఇక్కడ ట్రాన్స్మిషన్ ఏం చేస్తది? ఒక పాత్‌వేని చూపిస్తదన్నమాట డాటా ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి. అట్లా. వరల్డ్ వైడ్ వెబ్ ఆర్కిటెక్చర్ అలౌస్ గ్లోబల్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ త్రూ ఏ క్లయింట్ సర్వర్ మోడల్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తది? ఒక గ్లోబల్ యాక్సెస్‌ని ఇస్తదన్నమాట. ఇన్ఫర్మేషన్ కోసము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒక మంచి యాక్సెస్‌ని ఇస్తదన్నమాట. గ్లోబల్ యాక్సెస్‌ని క్లయింట్ సర్వర్ మోడల్ ద్వారా ఇస్తదన్నమాట. అట్లా. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుందాం. మెన్షన్ ఎనీ 4 నెట్వర్క్ టోపోలాజీస్ అలాంగ్ విత్ ప్రోస్ అండ్ కాన్స్. నెట్వర్క్ టోపోలాజీ ఇక్కడ నెట్వర్క్ టోపోలాజీస్ అంటే అడుగుతుంది. అలాగే టైప్స్ అడుగుతుంది. అలాగే వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్‌ని కూడా అడుగుతుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే బస్ టోపోలాజీ. ఇదేం చేస్తది? ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సింగిల్ మెయిన్ కేబుల్. ఈ బస్ టోపోలాజీ అనేది అన్ని డివైసెస్ ఒక మెయిన్ కేబుల్‌లో ఒక సింగిల్ మెయిన్ కేబుల్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? ఈజీ టు ఇన్‌స్టాల్ అండ్ లో కాస్ట్ అన్నమాట. తొందరగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అయిపోతది. తర్వాత డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ బ్యాక్ బోన్ కేబుల్ ఎఫెక్ట్స్ ఎంటైర్ నెట్వర్క్. ఇంకోటేంది? పర్ఫార్మెన్స్ డిక్రీజెస్ విత్ మోర్ నోడ్స్. ఏంటంటే ఒకటే కేబుల్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఏదో ఎక్కడ ఫెయిల్ అయినా గానీ మొత్తం నెట్వర్క్ అనేది ఫెయిల్ అయిపోతది. తర్వాత ఏంటి? ఒకటే కేబుల్ అన్నిటికి కనెక్ట్ చేస్తాం కాబట్టి మోర్ నోడ్స్ ఫార్మ్ అయితది గదా! ఎక్కువ నోడ్స్ ఫార్మ్ అయితాయి గదా! దాని ద్వారా పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయితదన్నమాట. నెక్స్ట్ స్టార్ టోపోలాజీ. ఇదేంటి? ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ హబ్ ఆర్ స్విచ్. ఏంటి? ఇవన్నీ డివైసెస్ అన్ని ఒక సెంట్రల్ హబ్ కన్నా, స్విచ్ కన్నా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? ఈజీ టు మేనేజ్ అండ్ ట్రబుల్ షూట్. ట్రబుల్ షూట్ ఈజీ చేసుకోవచ్చు. మేనేజ్ అనేది ఈజీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ వన్ నోడ్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అదర్స్. ఏంటి? ఒక నోడ్ ఫెయిల్ అయితే మిగతా దానికి ఎఫెక్ట్ ఉండదన్నమాట. మనకిక్కడ బస్ టోపోలాజీలో ఒకటి ఎఫెక్ట్ అయినా గాని అన్ని ఎఫెక్ట్ అయితాయి గదా! ఇక్కడ ఒకటి ఎఫెక్ట్ అయితే మిగతా దానికి ఏం ఎఫెక్ట్ ఉండదన్నమాట. ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. వేరే దానికి దీనికి సంబంధం ఉండదు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? హబ్ ఫెయిల్యూర్ స్టాప్స్ ఎంటైర్ వర్క్. ఒక స్విచ్ బోర్డ్ గాని, ఒక హబ్ గాని ఫెయిల్యూర్ అయితే మొత్తం ఎంటైర్ నెట్వర్క్ అనేది స్టాప్ అయితదన్నమాట. నెక్స్ట్ ఏంటి? రిక్వైర్స్ మోర్ కేబుల్స్. ఎక్కువ కేబుల్స్ అనేటివి కావాలన్నమాట. ప్రతి దానికి సెపరేట్ కేబుల్ ఉంటది కాబట్టి ఎక్కువ కేబుల్స్ అనేటివి కావాలి. నెక్స్ట్ రింగ్ టోపోలాజీ. రింగ్ టోపోలాజీ చూసుకుంటే ఏంటి? ఈచ్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు 2 నైబర్ డివైసెస్ ఫార్మింగ్ ఏ రింగ్. ఏంటి? ఒక డివైస్ అనేది మిగతా 2 డివైసెస్ తోని కనెక్ట్ అయ్యి ఉంటదన్నమాట. ఒక రింగ్ షేప్ ఫార్మ్ అయితదన్నమాట. ఓకే. అదన్నమాట. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? ఈక్వల్ యాక్సెస్ టు నెట్వర్క్. ఏంటి? ఈక్వల్ యాక్సెస్ ఉంటదన్నమాట. మూడింటికి ఈక్వల్ యాక్సెస్ ఉంటదన్నమాట. నెట్వర్క్ మొత్తం ఈక్వల్ యాక్సెస్ తోనే నడుస్తది. తర్వాత ఏంటి? నో డాటా కొల్యూషన్. డాటా కొల్యూషన్ అనేది జరగదన్నమాట. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ వన్ నోడ్ ఎఫెక్ట్స్ హోల్ నెట్వర్క్. ఏంటి? ఒక నోడ్ ఎఫెక్ట్ అయినా గాని హోల్ నెట్వర్క్ అనేది ఫెయిల్ అయితది. డిఫికల్టీ టు రీకాన్ఫిగర్. ఏంటి? తొందరగా మనం కాన్ఫిగరేషన్ అనేది చేయలేమన్నమాట. ఓకే. నెక్స్ట్ మెష్ టోపోలాజీ. మెష్ టోపోలాజీ చూడండి. ఈచ్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ డివైసెస్. ఏంటి? ప్రతి ఒక్క డివైస్ అనేది ప్రతి ఒక్క డివైస్ తోని కనెక్ట్ అయ్యి ఉంటదన్నమాట. ఇక్కడ అడ్వాంటేజ్ చూసుకుంటే హై రిలయబిలిటీ, నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్.
ఏంటి దీంట్లో హై రిలయబిలిటీ ఉంటది. అలాగే పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫెయిల్యూర్ అనేది ఉండదనమాట. తర్వాత ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి వెరీ ఎక్స్‌పెన్సివ్ అండ్ కాంప్లెక్స్ ఇన్‌స్టాలేషన్. కాంప్లెక్స్ ఇన్‌స్టాలేషన్ ఉంటదంట. అలాగే ఎక్స్‌పెన్సివ్ గూడా ఉంటదనమాట. ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి చూద్దాం. ఏంటి నెట్వర్క్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ కవరేజ్. జియోగ్రాఫికల్ కవరేజ్ బట్టి క్లాసిఫై చేశారనమాట నెట్వర్క్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్ఏఎన్ లాన్ అంటారు. లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి అంటారు. కవర్ స్మాల్ ఏరియా సచ్ ఎస్ ఆఫీస్ ఆర్ క్యాంపస్. ఒక స్మాల్ ఆఫీస్ అన్నా కావచ్చు, క్యాంపస్ అన్నా కావచ్చు, ఈ ఏరియానన్నిటిని కవర్ చేస్తదనమాట. ఈ లాన్ అన్నమాట. ఓకే. హై స్పీడ్ అండ్ లో కాస్ట్ అన్నమాట. ఏంటి హై స్పీడ్ ఉంటది అండ్ లో కాస్ట్ కూడా ఉంటది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆఫీస్ నెట్వర్క్ అన్నమాట. నెక్స్ట్ మ్యాన్. మ్యాన్ అంటే ఏంటి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏం చేస్తది ఇక్కడ మెట్రోపాలిటన్ ఏరియాని కవర్ చేస్తదనమాట. ఒక సిటీ మొత్తాన్ని కవర్ చేస్తది. కనెక్ట్స్ మల్టిపుల్ ల్యాండ్స్. డిఫరెంట్ ల్యాండ్స్ ని కనెక్ట్ చేస్తదనమాట. ల్యాండ్స్ చాలా ఒక గ్రూప్ ఆఫ్ ల్యాండ్స్ తోని కనెక్ట్ చేస్తే మనకి మ్యాన్ అనేది తయారైతది. అట్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటి సిటీ వైడ్ కేబుల్ నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుందాం. మ్యాన్ అంటే ఏంటి వైడ్ ఏరియా నెట్వర్క్. ఇదేం చేస్తది లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాస్ ని కవర్ చేస్తదనమాట. ఏం చేస్తది మల్టిపుల్ మ్యాన్స్ ని మల్టిపుల్ ల్యాండ్స్ ని కనెక్ట్ చేస్తదనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ద ఇంటర్నెట్ అనమాట. అట్లా. నెక్స్ట్ ప్యాన్. ప్యాన్ అంటే ఏంటి పర్సనల్ ఏరియా నెట్వర్క్. కవర్ స్మాల్ పర్సనల్ స్పేస్. ఒక పర్సనల్ ఓన్లీ చిన్న పర్సనల్ స్పేస్ ని కవర్ చేస్తదనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే యూజ్డ్ ఫర్ ద బ్లూటూత్ కనెక్షన్. ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటి మొబైల్ కనెక్టెడ్ టు స్మార్ట్ వాచ్. ఇదేంది ప్యాన్ అన్నమాట. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అట్లా. కంక్లూజన్ చూసుకుంటే ఏంటి నెట్వర్క్ టోపోలాజీస్ డిటర్మైన్ ద ఫిజికల్ అరేంజ్‌మెంట్ ఆఫ్ డివైసెస్ వైల్ నెట్వర్క్ టైప్స్ డిఫైన్ ద జియోగ్రాఫికల్ కవరేజ్. బోత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద ఎఫిషియంట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఏంటి మనకు నెట్వర్క్ టోపోలాజీస్ అనేది ఏం చేస్తది ఫిజికల్ అరేంజ్‌మెంట్ ఆఫ్ డివైసెస్ ని చెప్తది. అది నెట్వర్క్ టైప్స్ ఏం చేస్తది జియోగ్రాఫికల్ కవరేజ్ ని చెప్తాయన్నమాట. అట్లా. ఇవి రెండు అనేది కమ్యూనికేషన్ సిస్టమ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎఫిషియెంట్ గా వర్క్ చేసుకోవడానికి ఇవి చాలా హెల్ప్‌ఫుల్ చేస్తాయన్నమాట. అట్లా. ఇప్పుడేందంటే మనం యూనిట్ 3లో టాప్ 2 క్వెషన్స్ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇంకోటేందంటే మీకు ఓ గ్రేడ్ కావాలని చెప్పేసి అనిపిస్తే మన వీడియో అనేది యూనిట్ 3 వీడియో అనేది ఫుల్‌గా ఉంది. దాంట్లో ఆల్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ని కవర్ చేసిన, షార్ట్ క్వెషన్స్ ని కూడా కవర్ చేసిన. లేదన్నా పాస్ కావాలని చెప్పేసి అనుకుంటే ఈ వీడియో సరిపోతది. ఓకేనా? నేను పాస్ అవ్వాలంటే ఈ వీడియో మాత్రం సరిపోతది. ఆ వీడియో చూడనవసరం లేదు. లేదన్నా నాకు మంచి మార్క్స్ రావాలి, పాస్ కాకుండా అని చెప్పేసి అనుకుంటే యూనిట్ 3 ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఉంది మన ఛానెల్‌లో. ఓకేనా? ఇంకోటేందంటే ఈ డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. దాంట్లో జాయిన్ అవ్వండి. పీడీఎఫ్ అనేది అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.